గుడికి వచ్చిన కలెక్టర్ని చూసి నమస్తే సార్ అని పెడుతుంది నర్మద. అది చూసిన కలెక్టర్, నువ్వు భద్రాచలం రెవెన్యూ ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నది నువ్వే కదమ్మా అని అంటాడు. అవును సార్ అంటుంది నర్మద. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్గా ప్రమోషన్ కూడా వచ్చింది సార్ అని అంటుంది. అవునా, వెరీ గుడ్, ఎప్పుడూ ఇలాగే ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటాడు కలెక్టర్. దాంతో నర్మద, మీరు ఏమనుకోననుకుంటే మా ఫ్యామిలీని ఒకసారి పరిచయం చేయవచ్చా సార్ అని అంటుంది. తప్పకుండా అమ్మా అని అనడంతో మామయ్య గారిని ఇటు రండి మామయ్య అని పిలుస్తుంది నర్మద. రామరాజు పరిచయం చేస్తుంది. అనంతరం, మా మామయ్య గారు జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారు సార్. ఆయన తోపు, చాలా మంచి వ్యక్తిత్వం. చిన్న చిన్నగా కూలి పనులు చేసుకుంటూ ఈరోజు ఒక రైస్ మిల్లునే నిర్మించాడు. చాలా మంచివారు. ఇతను మా బావగారు, ఇతను మా అక్కయ్య గారు, మా అత్తమ్మ గారు అని పరిచయం చేస్తూ ఉంటుంది. అలా కలెక్టర్ గారు రామరాజుని, వెరీ గుడ్ రామరాజు గారు, మీలాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శం అని అంటాడు కలెక్టర్. ఇంతలో, అవును సార్, మా మామయ్య ఎంత మంచివారో అంతే నిజాయితీగా ఉంటారు. ఆ మంచితనంతోనే ఊరిలో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. కుటుంబం అంటే మా మామయ్యకు చాలా ప్రాణం. కోడళ్ళని మాత్రం కన్న కూతుర్ల కంటే ఎక్కువ చూసుకుంటాడు అని తెగ పొగుడుతుంది నర్మద. దాంతో కలెక్టర్, వావ్ రామరాజు గారు, మీరు మామూలు మనిషి కాదు. అయితే మీ కోడలు చెప్పడాన్ని బట్టి చూస్తే మీరు ఎంత గొప్పవారో. ఎప్పుడు ఇలాగే ఆదర్శంగా ఉండండి అని అంటాడు. ఎవరో చిన్న పాప తప్పిపోయింది అన్నారు కదా ఎస్ఐ గారు, కనబడిందా అని అడుగుతాడు కలెక్టర్ ఎస్ఐ గారిని. కనబడింది సార్, కానీ మేము ట్రేస్ చేయలేకపోయాం. ఒక అమ్మాయి ఆ పాపను ట్రేస్ చేయగలిగింది అని చెప్తాడు ఎస్ఐ గారు. అవునా, ఎవరు ఆ అమ్మాయి అనడంతో, ఇంతలో ఆ పాపం తీసుకొని ప్రేమ మరియు ధీరజ్ ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళే సార్ అనడంతో, అదిగో ఆవిడ అని ప్రేమను చూపిస్తారు. ఇక అక్కడే ఉన్నటువంటి నర్మద అంటుంది, అయ్యో సార్, ఆమె కూడా మా తోడి కోడలే అని అంటుంది. వావ్, ఇద్దరు వెరీ గుడ్. నువ్వు ఇటు ప్రజాసేవలో, తను సోషల్ రెస్పాన్సిబిలిటీలో, ఇద్దరు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా సంతోషం అని అంటాడు కలెక్టర్ గారు. ఇంతలో రామరాజు గారు, ఓ కోడలేమో నిజాయితీకి మారు పేరు, ఆ కోడలేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి. ఇంత మంచి కోడలు ఉండడం మీ అదృష్టం రామరాజు గారు అని అంటాడు కలెక్టర్. ఆ మాటలతో రామరాజు థ్యాంక్ యూ సార్ అంటూ దండం పెడతాడు. ఈ ఊళ్ళో మీకున్న పేరుని, హోదాని మీ కోడలు ఇంకో మెట్టుకే ఎక్కేస్తారు. అంతే, మిమ్మల్ని చాలా గర్వంగా చూసుకుంటారు, తలెత్తుకునేలా చేస్తారు అని కలెక్టర్ గారు చెప్తారు. సరే అండి, మంచిదండి అంటూ మళ్ళీ దండం పెడతాడు రామరాజు. ఎక్కడైనా కలెక్టర్ అంటే క్షణం ఖాళీ లేకుండా జనంలోకి వచ్చేటప్పుడు చాలా బిజీగా కనిపిస్తారు. కానీ ఏమిటో ఈ కలెక్టర్ మాత్రం రామరాజుని, అతని కోడళ్ళని భజన చేయడానికే వచ్చాడబ్బా అని అనుకుంటుంది వల్లి. ఇక వేదావతి అయితే ఇద్దరు కోడళ్ళని పట్టుకొని గిరగిరా తిప్పుతూ తెగ సంబరపడిపోతూ ముద్దులిస్తూ ఉంటుంది. దెబ్బకి శ్రీవల్లికి మొహం అయితే మాడిపోతుంది. గుర్రుగా చూస్తూ ఒక్కసారిగా, ఏంటి ఇంత క్షణంలోనే ఇలా జరిగిపోయింది? ఇప్పుడే కదా మా మామయ్య నన్ను చాలా నా వల్లియే ఇంటి కోడలు, మంచిగా నా పేరు నిలబెడుతుంది అన్నారు. అప్పటికే ఇలా కలెక్టర్ వచ్చి ఇద్దరిని ఇంతగా పొగిడేస్తున్నాడు. అమ్మ అంటూ గట్టిగా ఒరుతుంది. అటు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ బజ్జీలు అమ్ముకుంటూ ఫుల్ బిజీగా ఉంటారు. అది చూసిన శ్రీవల్లి, అయ్యయ్యో మీకు అసలు బుద్ధుందా అని తిట్టి పారేస్తుంది. ఈ ఊళ్ళో మీకు చోటెక్కడా లేదా? మా మామయ్య ఇక్కడ చూస్తే కొంపలు అంటుకుంటాయి. వెంటనే దుకాణం తీసేయండి, వెళ్ళండి ఇక్కడ నుండి అని అంటుంది శ్రీవల్లి. ఆల్రెడీ చూసేశాడమ్మడు, నువ్వు టెన్షన్ పడకుండా అమ్మడు నువ్వు టెన్షన్ పడకుండా బజ్జీలు తిను అని అంటుంది భాగ్యం. దాంతో గుండెలు బాదుకున్న శ్రీవల్లి, నాకు బొత్తిగా విలువ లేకుండా పోయింది ఇంట్లో, నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ కలెక్టర్ గారు వచ్చి ఆ నర్మద ప్రేమలను పొగిడారు. మా మామయ్య గారు కోడలంటే వల్లిలా ఉండాలి, ఆ ఇద్దరు కోడలు నా పరువు తీస్తున్నారు అని తిట్టారు. కానీ కాసేపటికే కలెక్టర్ గారు వచ్చి వాళ్ళను పొగడంతో మా మామయ్య గారి దృష్టిలో వాళ్ళిద్దరూ ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోయారు. మా మామయ్య గారి దగ్గర నా వాల్యూ పడిపోయిందమ్మా. వాళ్ళిద్దరికంటే నాదే పై చేయి కావాలి, నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మా. ఆ నర్మద గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెలరేగిపోతుంది, దాని అండ చూసుకొని ప్రేమ చెలరేగిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. దానితో, నువ్వు బాధపడికే అమ్మడు, ఆ నర్మద గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూసి రెచ్చిపోతుంది కదా, దాన్ని చూసి ప్రేమ కూడా అలానే చేస్తుంది.
ఒక్క బుల్లెట్కి 2 ప్రాణాలు అన్నట్లు ఇద్దరి కొమ్ములు ఒకేసారి విరిచేస్తా. ఆ ప్లాన్ నా దగ్గరుంది, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటుంది భాగ్యం. ఇక రామరాజు తన కోడళ్ళ గురించి కలెక్టర్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒక దగ్గర కూర్చొని. ఇంతలో వేదావతి వచ్చి కోడళ్ళని ఎన్ని మాటలన్నారు, కానీ ప్రేమ నర్మద గురించి కలెక్టర్ గారు ఏమన్నారో విన్నారు కదా. మీ గౌరవాన్ని మరో మెట్టు పైకి పెట్టే కోడళ్ళు దొరికారు అని అన్నారు. వాళ్ళు మీ పరువు నిలబెట్టే కోడలే తప్ప పరువు తీసే కోడళ్ళు కాదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. మన కోడళ్ళ గురించి బయటి వాళ్ళు అంత గొప్పగా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న మనం మాత్రం గుర్తించలేకపోతున్నాం. అదే నాకు బాధగా ఉందండి. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని మీకు కోపం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంటి కోసమే తప్పిస్తుంటారు. మీరు ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకోండి. ఆ కలెక్టర్ గారు చెప్పినట్టుగా నర్మదా ప్రేమల కోడలుగా దొరకడం మన అదృష్టం అండి. ఆ అదృష్టాన్ని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం. అప్పుడే వాళ్ళే కాదు, మన ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అని రామరాజు కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తుంది వేదావతి. అటు భాగ్యం నర్మదని అన్యాయంగా ఏదో ఒకటి ఇరికించి వాళ్ళ యొక్క పొగరును దించాలి అన్నట్టుగా భాగ్యం మనసులో అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఇక ధీరజ్కి తన మనసులోని మాటను చెప్పడం కోసం తహతహలాడుతోంది ప్రేమ. ఇంతలో నర్మద వచ్చి హలో లేడీ సూపర్ స్టార్ అని పలకరిస్తుంది. అబ్బా, నేను లేడీ సూపర్ స్టార్ ఏంటక్క అని ప్రేమ అంటే, తప్పిపోయిన పాపని చాలా స్మార్ట్గా కనిపెట్టావు కదా, అందుకే నీకు లేడీ సూపర్ స్టార్ అని బిరుదు ఇస్తున్నా అని అంటుంది నర్మద. సరే కానీ ప్రేమదేశపు యువరాణి గారు తన మనసులోని ప్రేమని ప్రేమదేశపు యువరాజు వారితో చెప్పారా లేదా అని అడుగుతుంది నర్మద. అబ్బా లేదక్క, చెప్పబోయే టైంకి ఆ పాప ఇష్యూ జరిగింది, అందుకే చెప్పడం వాడి కోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది ప్రేమ. దాంతో నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు, నీ మానసచోరుడు గులాబీ పువ్వు పట్టుకొని ఫీల్ మై లవ్ అంటూ వచ్చేస్తున్నాడు అని అంటుంది నర్మద. ఆమె అన్నట్లుగానే చేత్తో పువ్వు పట్టుకొని అనగనగా కనులే అనగా అంటూ సాంగ్ వేసుకొని ప్రేమ దగ్గరికి వచ్చేస్తుంటాడు ధీరజ్. అరరే మనసే అదిరే అంటూ ప్రేమ తెగ ఆరాట పడుతుంటుంది. నువ్వు ఐ లవ్ యూ చెప్పడానికి ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్గా ధీరజ్ వచ్చి నీకే ఐ లవ్ యూ ప్రేమ అని చెప్తాడు అని అంటుంది నర్మద. ఆ మాటలతో ప్రేమ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. నిజంగా ఐ లవ్ యూ చెప్తాడా అక్క అని ఒక్కసారి అటు చూడు చెల్లే అని గులాబీ పట్టుకొని వస్తున్న ధీరజ్ను చూపిస్తుంది నర్మద. మీ వాడు వచ్చేస్తున్నాడు, ఇక మీరు కానివ్వండి అంటూ అక్కడి నుండి జంప్ అయిపోతుంది నర్మద. ఇక ధీరజ్ అడుగులు ప్రేమ వైపు పడుతున్న కొద్దీ ఆమెలో టెన్షన్ ఎక్కువైపోతుంది. అతను వచ్చేలోపు ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అంటూ ముచ్చటగా 3వ సాంగ్ వేసుకుంటుంది ప్రేమ. ఇక ధీరజ్ వచ్చి ఇకపై నువ్వు నా చిరునామా అంటూ సాంగ్ను కంటిన్యూ చేస్తాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమ ఇంతకు ముందెప్పుడు ఇలా లేదు, కానీ ఎందుకో ఏమిటో తెలియదు, ఈ మధ్య నీతో మాట్లాడుతుంటే గుండె వేగం పెరిగిపోతుంది, మనసు నిండా ఏదో తెలియని అలజడి. ఆ అలజడి చాలా హాయిగా ఉంది. నా మనసుకి తెలియని ఫీలింగ్ పేరేంటి అని నా మనసుని చాలాసార్లు అడిగాను. నా మనసు నీ పేరు చెప్పింది. నీ మనసుని కొత్తగా తాకిన ఈ ఫీలింగ్ని అర్థం నీ ప్రేమే ప్రేమ అని చెప్పింది. ఈ ఫీలింగ్ ఇంకా నా మనసులో మోయడం నా వల్ల కావడం లేదు, చాలా బరువుగా అనిపిస్తుంది ప్రేమ. అందుకే ఈ పంచభూతాల సాక్షిగా నా మనసును నీ ముందు ఉంచుతున్నాను. ఐ లవ్ యూ ప్రేమ. ఈ భూమి ఆకాశం నీరు నింగి లేకుండా మనం బ్రతకలేం అన్నది ఎంత నిజమో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేది కూడా అంతే నిజం. నీ మీద నాకున్న ప్రేమ అంతకంటే నిజం అంటూ ప్రేమకి పుష్పం ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు ధీరజ్. ఏ హృదయం చేరుతుందో ఈ ప్రేమ అంటూ ఇద్దరు కలిసి సాంగ్ వేసుకుంటారు. ఇక ప్రేమ అయితే ఊహల్లో విహరిస్తూనే ఉంటుంది. ఇదంతా ఆమె కనే కళ అనేది డౌటా లేదా నిజమా అనేది చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, subscribe my channel please friends.